దాడిని ఆపడమా? లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా. ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పొద్దున్న 7:30కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది. 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు, గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా? ఎస్కాట్లు ఇచ్చి తోలిస్తారు. ఎంబడి ఇంకా అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చారు. ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని, ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద. మీరే సాక్ష్యం కదా, మీరే చెప్పింది కదా. ఇగో 10 కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు, 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వచ్చే, అర్ధగంటలు వచ్చే, పావు గంటలు వచ్చే, గేట్ కాడికి చేరుకునే, లోపలికి వాయే. ఇవన్నీ చూస్తలేరా పోలీసు వాళ్ళు? ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని వేధించుడు, కాంగ్రెస్ పార్టీలో చేరుమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా? దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది? పౌరులకు రక్షణ ఉండదా? ఈడికొస్తే కూడా గమ్మత్తున్నది. ఎమ్మెల్యేల కార్లు గేట్ కాడ ఆపుతారట. మమ్మల్ని ఆడికెళ్ళి నడుస్తాం, మాకేం అభ్యంతరం లేదు అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు అబాస్ పాలైపోతున్నారు. సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో, దానికి గౌరవం పోయింది. ఇవాళ సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఈరోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా బ్యాడ్ డే, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వదిలిపెట్టాం. రేపు అసెంబ్లీలో పట్టుబడతాం, హైకోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖకు వెళ్తాం, సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం, దోషులను శిక్షించేదాకా వెంటబడతాం. ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీరు చెప్పాలి ప్రభుత్వం స్పందించిందా లేదా? దట్స్ వై ఐ డిమాండ్ స్పీకర్. శాసనసభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారిది. శ్రీ బైసాబ్, గాంధీ సంగతి ఏందో లోకమంతా చూసింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయన్నే ఫోటోతో సహా ట్వీట్ చేసిండు కదా కాంగ్రెస్లో చేరినా అని. తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి శాలువా కప్పుతున్నా అని ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్లో ఆయన్నే పెట్టుకున్నాడు. వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిండు. కాంగ్రెస్లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువా కప్పిండని ఆయన కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను చేరలే, నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్చాట్ల మేము ప్రతిపక్షంకే పిఏసీ ఇచ్చిన అంటాడు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవమి, ఆ కుర్చీ ఇజ్జతన్నా కాపాడు. రేవంత్ రెడ్డికి ఎట్లా ఇజ్జత లేదు, రేవంత్ రెడ్డి ఎట్లా నోటికొచ్చినట్టు మాట్లాడతావు, కానీ ఆ కుర్చీ పరువు తీయకు రేవంత్ రెడ్డి. ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి. నువ్వు కూడా గట్లా మాట్లాడితే ఎట్లా? కాండువ కప్పింది నువ్వే, నీకెట్లా పరువు లేదు. ఆ పోలీసు వాళ్ళ గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు. ఏమైనా ఇజ్జత్ ఉంచు, రాష్ట్రం పరువు ఉంచు. నువ్వు నవ్వుకుంటారు కదా.